వెల్కమ్ టు మై అరకు నేచురల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్. మన పొలంలోని వరి విత్తనాలు ఏ విధంగా వేసుకోవాలి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మనం ఇంటిలో అయితే ఈ వరి విత్తనాలని చిన్న చిన్న మొలకలు వచ్చేటట్టుగా ఫస్ట్ మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మొలకలు ఎత్తాలంటే ఇలాంటి బుట్ట ఒకటి తీసుకొని ఈ బుట్టలో వరి విత్తనాలను వేసుకొని రోజుకి ఒకసారి వేడి వాటర్ పోస్తూ కలుపుతుండాలి. ఇలా 3-4 రోజులు చేస్తే ఈ విధంగా అయితే చిన్న చిన్న మొలకలుగా ఏర్పడుతుంది. ఈ మొలకలను అయితే మనము బురద పొలంలో డైరెక్ట్ గా వేసుకోవచ్చు. బురద లేని పొలంలో అయితే ఇలా మొలకలు వచ్చేటట్టుగా చేసుకోకుండా మనం డైరెక్ట్ గా విత్తనాలు వేసుకోవచ్చు. మనం విత్తనాలు వేసుకునే పొలం మాత్రం ఈ విధంగా మనం బాగా ఉడుపుకోవాలి. ఈ పైన కనిపిస్తున్న గడ్డిలన్నీ మనం శుభ్రంగా మట్టుకోవాలి కనిపించకుండా. మనం వరి విత్తనాలు వేసే పొలంలో అయితే అస్సలు వాటర్ ఉండకుండా మనం జాగ్రత్త పడాలి ఫ్రెండ్స్. మనం విత్తనాలు వేసిన తర్వాత అయితే ఈ పొలం మధ్యలోకి వాటర్ అనేది అస్సలు రాకూడదు ఫ్రెండ్స్. దానివల్ల చిన్న కాలువ వేసుకుంటున్నాను సైడ్న వాటర్ వెళ్ళడానికి. వేరే ఒకరు పొలం నుంచి వచ్చే వాటర్ అయినా అలాగే ఇటు కింద నుంచి వచ్చే ఊట నీరైనా మనం వేసుకుంటున్న కాలువలోకి అయితే వెళ్ళేటట్టుగా మనం చూసుకోవాలి. నేనైతే కర్ర చెక్కను పట్టుకొని బురద మట్టిని సమానంగా సర్దుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే పొలంలోని మట్టి గడ్డల వల్ల నేల ఎగుడు దిగుడుగా ఉంటుంది. దాని వల్ల నేలలో విత్తనాలు జల్లడానికి అలాగే మనకు మార్కెట్లో దొరికే యూరియా DAP జల్లుకోవడానికి నారు మొక్కలు వేయడానికి మనకు అనువుగా ఉండదు ఫ్రెండ్స్. నేల చదును చేయడం వల్ల నీరు పోషక పదార్థాలు సమానంగా సర్దుబాటు అయ్యి పొదుపుగా లాభసాటిగా నీరు ఉపయోగించుకోవడానికి నేల చదును సమానంగా ఉండేటట్లుగా ఈ విధంగా మనం చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఈ వరి మొలకల్ని మనము DAP జల్లినట్టుగా జల్లకుండా ఈ విధంగా దగ్గర నుండి అయితే వేసుకోవాలి. జల్లకుండా ఏ విధంగా వేస్తే వరి మొలకలు బురద లోపలికి వెళ్లకుండా పై నుంచి తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే వరి విత్తనాలు ఈ విధంగా వేసుకుంటాం. కొన్ని రోజుల తర్వాత ఈ విధంగా నారుగా మారుద్ది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత మన రైతన్న కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.